కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కడప జిల్లాకు అన్యాయం జరిగింది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో 29 మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. 28 ఎంపీలున్న కర్ణాటకకు 5 మంత్రి పదవులు, 26 ఎంపీలున్న గుజరాత్కు 5 మంత్రి పదవులు, 25 ఎంపీలు ఉన్నటువంటి రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో 25 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు 3 ఇవ్వడం జరిగింది. రాజస్థాన్కు 25 మంది ఎంపీలే, ఆంధ్రప్రదేశ్కు 25 మంది ఎంపీలే. 25 మంది ఎంపీలున్న రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు, 25 ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు 3 కేంద్ర మంత్రి పదవులు. ఈ విధంగా కేంద్ర మంత్రి పదవుల సంఖ్యలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడం జరిగింది. ఇది కాక ఒకవైపు ఏమో ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడని చెప్పేసి అందరూ పెద్దగా ఊహించారు. కానీ చూస్తే అది ఏమాత్రం కనిపించలేదు. ఇక్కడ ఒక్క ఎంపీ ఉన్నటువంటి బీహార్లోని హెచ్ఎంఏ పార్టీ మాంఝీ పార్టీకి 1 కేంద్ర మంత్రి క్యాబినెట్ పదవి ఇచ్చారు. 2 ఎంపీలు మాత్రమే ఉన్న జేడీఎస్ కర్ణాటకలో కుమారస్వామి వాళ్ళ పార్టీకి 1 కేంద్ర క్యాబినెట్ పదవి ఇచ్చారు. 5 మంది ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీకి 1 కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కానీ 16 మంది ఎంపీలున్న టీడీపీకి 1 కేంద్ర మంత్రి పదవే. క్యాబినెట్ ర్యాంక్ సహాయ మంత్రులు క్యాబినెట్ ర్యాంక్ సంబంధించి మొత్తం 30 ఉంటే 30లో 25 బీజేపీకి, 5 మిత్రపక్షాలకు. ఆ 5 1 ఎంపీకి ఉన్న హెచ్ఏఎంకు 1, 2 ఎంపీలున్న జేడీఎస్కు 1, 5 ఎంపీలున్న ఎల్జేపీకి 1, 12 ఎంపీలున్న జేడీయూకి 1, 16 ఎంపీలున్న టీడీపీకి 1. కాబట్టి ఇక్కడ ఏం చక్రం తిప్పింది ఏం లేదు. పోనీ ఆ కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది కూడా సివిల్ ఏవియేషన్, అది సామాన్యులకు ఏమాత్రం సంబంధం లేనటువంటి పదవి. ఆ విధంగా టీడీపీని చిన్న చూపు చూడడం జరిగింది. ఇక జనసేన ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయన తుఫాన్ అన్నాడు. కానీ మంత్రివర్గంలో 0. జేడీఎస్కు 2 ఎంపీలు ఉంటే 1 కేంద్ర క్యాబినెట్ ఇచ్చారు కర్ణాటకలో కుమారస్వామి పార్టీకి. ఈడ 2 ఉన్నాయి. మరి చిరంజీవికి పవన్ కళ్యాణ్కు 1 ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగా రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గ కూర్పులో అన్యాయం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని చిన్న చూపు చూడడం జరిగింది. జనసేన పార్టీని పట్టించుకోలేదు. మరి ఏమి చక్రం తిప్పుతారో అర్థం కావడం లేదు. కాపురం చేసే లక్షణం కాలి గోటికాన్నే కనపడుతుంది అన్నట్లు కేంద్ర మంత్రివర్గ కూర్పు కాన్నే వీళ్ళ బండారం బయటపడింది. వీళ్ళు ఇంకా ప్రత్యేక హోదా ఏం తెస్తారు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం పెడతారు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఏం చేస్తారు చూద్దాం, వస్తే మంచిదే. ఇక నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు అన్యాయం చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు 26, రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 26 మంది మంత్రులు ఉండొచ్చు నిబంధనల ప్రకారంగా. 15% ఎమ్మెల్యేల సంఖ్యలో 26 మంది ఉండొచ్చు. కాబట్టి జిల్లాలు 26, మంత్రులు 26, కేంద్ర ముఖ్యమంత్రి సహా. కాబట్టి 26 జిల్లాలకు 26 ఇవ్వచ్చు. ఒక్కొక్క జిల్లాలో 7 మంది ఎంపీలు ఉంటారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు యావరేజ్గా. కాబట్టి ఆ నేపథ్యంలో కడప జిల్లాకు, నేను కొత్త కడప జిల్లాకు ఎందుకు పాత జిల్లాలో లెక్క చేసుకోవాలి? మీరు మంత్రి పదవుల సంఖ్య తక్కువగా ఉంటే పాత జిల్లాలు అకౌంట్లోకి తీసుకోవచ్చు. నీకు కొత్త జిల్లాలకు కొత్త మంత్రులకు సంఖ్య సమానంగా వేయేటప్పుడు పాత జిల్లాలు ఎందుకు తీసుకోవాలి? కొత్త జిల్లాల ప్రకారమే ఇవ్వాలి. ఏం జిల్లాలు ఏమన్నా అలా కలుపుతావో చెప్పండి. కాబట్టి కడప జిల్లాలో 4 వచ్చేసి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ మిత్రపక్షం బీజేపీ తరఫున 1 ఉన్నారు, 5 మంది ఉన్నారు. ఏం 5 మందిలో ఒక్కరు కూడా మంత్రి పదవికి అర్హులు లేరా? గతంలో జగన్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది. అటువంటి జిల్లాకు
చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి లేకపోవడం అనేది వాళ్ళకి ఎట్టుందో కానీ టీడీపీ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు వాళ్ళకేమైనా పౌరుషం ఉందో లేదు కానీ కడప జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరికి రగులుతూ ఉంది. ఏమి కడప అంటే ఇంత చిన్న చూపా అని చెప్పేసి. పోనీ అక్కడ తక్కువ మంత్రి పదవులు ఉంటే మనం కూడా అడ్జస్ట్ చేసుకుంటాం, అందరికీ సాధ్యం కాదని. 26 అన్నప్పుడు ఒక జిల్లాకు 2-3 ఇవ్వడం ఏంటి? ఇంత ముఖ్యమైనటువంటి జిల్లాకు అసలు లేకపోవడం ఏంటి? కాబట్టి ఇది కడప జిల్లాకు తీరని అవమానం. దీన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. తర్వాత కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు కంటే కొంతమేరకు మెరుగైంది, ఇంకా మెరుగు కావాల్సిన అవసరం ఉంది. మేము పూర్తి సంతృప్తితో ఉన్నామని చెప్పడం లేదు కానీ గతానికంటే మెరుగైంది. గతంలో 2019 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2024 ఫలితాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. 2019లో కడప పార్లమెంటుకు సంబంధించి వచ్చిన ఓట్లు లైట్ అయిపోయింది. కడప లోక్సభకు సంబంధించి దీంట్లో ఇది చాలు 8,341 ఓట్లు వచ్చాయి. 2019లో కడప లోక్సభకు 8,341. కానీ ఈసారి 1,41,039 ఓట్లు వచ్చాయి. ఇక అసెంబ్లీల పరంగా చూస్తే కడప అసెంబ్లీకి పోయినసారి 2019లో 1,863 వచ్చాయి. ఈసారి 24,500 వచ్చాయి. నేను అఫ్జల్ ఖాన్ గారిని అభినందిస్తున్నా. గెలవకపోయినప్పటికీ గణనీయమైనటువంటి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 175 నియోజకవర్గాల్లో సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి చీరాల, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి అఫ్జల్ ఖాన్ గారికి కడప అభినందిస్తున్నాను. ఇక పులివెందులకు సంబంధించి 2019లో 1,230 ఓట్లు, ఈసారి 10,083 ఓట్లు వచ్చాయి. జమ్మలమడుకు సంబంధించి 2019లో 570, ఇప్పుడు 4,222. ప్రొద్దుటూరులో 2019లో 2,454, ఇప్పుడు 6,016, 7,366. కాబట్టి గతంతో పోలిస్తే గణనీయంగా ఓట్లు పెరిగినాయి. పార్లమెంటుకి వచ్చేసి 11% ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధారణం. బండ్లు ఓడలు బండ్ అవుతుంటాయి. ఇదే టీడీపీకి 0 ఉన్నాయి పోయినసారి, ఈసారి వచ్చేసి 4+1 రావడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ఎవరు పదవులు శాశ్వతంగా ఉండరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా మా శ్రేణులకు నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఎవరో నిరాశానిష్ఠులకు గురి కావద్దు. ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రజా సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పరంగా మనందరము సమిష్టిగా, ఐకమత్యంతో, పోరాట స్ఫూర్తితో, ప్రజాస్వామ్య పద్ధతిలో, క్రమశిక్షణతో పోరాటం సాగిద్దామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం.